హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనము ఊప్స్ కాన్సెప్ట్స్లో ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజము, ఎన్క్యాప్సులేషన్ 3 ప్రిన్సిపల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం 4th ప్రిన్సిపల్ అయిన అబ్స్ట్రాక్షన్ గురించి చూద్దాం. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే నార్మల్గా అబ్స్ట్రాక్షన్ డెఫినేషన్ ఏంటి అంటే హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ and providing the service. Hiding the implementation by providing the services. అంటే ఏంటి అంటే ఇది సమ్ టెక్నికల్ వర్డ్స్లో ఉన్నాయి కదా, హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. సో మనం ఫస్ట్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే ఏటీఎం ఉంది. మనం ఏం చేస్తాము, ఏటీఎంకి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి ఏటీఎం కార్డు పెట్టగానే మనకి ఏం కనబడుతుంది అంటే ఇక్కడ విత్డ్రా, డిపాజిట్, ఓకే, కరెంట్ ఎంక్వైరీ, ఇంకా సమ్ చెక్ బ్యాలెన్స్, సమ్ ఏవేవో ఆప్షన్స్ కనబడతాయి. అంటే అక్కడ ఏటీఎంలో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ కనబడతాయి. ఓకే, విత్డ్రా, డిపాజిట్ ఇవన్నీ. సో మనం ఏం చేస్తామంటే మనకి ఏదైతే కావాలో, ఏదైతే ఫంక్షనాలిటీ కావాలో ఆ రెస్పెక్టివ్ బటన్ అనేది మనము క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, విత్డ్రా అయితే విత్డ్రా ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది, డిపాజిట్ అయితే డిపాజిట్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్యాలెన్స్ ఎంక్వైరీ అయితే బ్యాలెన్స్ ఎంక్వైరీ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మీకు లోపల ఏం జరుగుతుంది అనేది మనకి ఏమైనా తెలుసా? అంటే ఆ ఏటీఎం యొక్క ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ మనకి ఏమైనా తెలుసా? విత్డ్రా అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా, విత్డ్రా అయినప్పుడు అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఓకే, లేకపోతే డిపాజిట్ అయినప్పుడు లోపల ఏం జరుగుతుంది, మనకి ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఏం తెలియదు. జస్ట్ ఏటీఎం వాడు మనకి ఏం చేశాడు, ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేశాడు. ఓకే, ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేసి అందులో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ చెప్పాడు. ఏమని చెప్పాడు, ఈ ఫంక్షనాలిటీ కావాలంటే ఈ బటన్ క్లిక్ చేయండి, ఈ ఫంక్షనాలిటీ కావాలంటే ఈ బటన్ క్లిక్ చేయండి, ఓకే, రెస్పెక్టివ్ ఫంక్షనాలిటీ కావాలంటే రెస్పెక్టివ్ బటన్స్ క్లిక్ చేయండి అని చెప్పాడు. అంతేగాని లోపల ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ మీరు ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా జరుగుతుంది, ఓకే, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆ విధంగా జరుగుతుంది అని ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఏమి మనకి చెప్పలేదు. ఓకే, అంటే వాడు ఏం చేశాడు, ఆ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేశాడు. అక్కడ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ హైడ్ చేసి మనకి ఫంక్షనాలిటీ అనేది ప్రొవైడ్ చేశాడు. ఫంక్షనాలిటీ అంటే ఏంటి, మనకి సర్వీస్, అంతేనా? మనకి జావాలో బిహేవియర్స్ అనేవి మనకి ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది అనే దాన్ని మనం బిహేవియర్స్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటాం కదా. సో బిహేవియర్స్ యూజ్ చేసి మనము ఏం చేస్తామో ఫంక్షనాలిటీస్ అనేది అచీవ్ చేస్తాం. సో ఇక్కడ ఏటీఎం అనేది ఏం చేస్తుందంటే ఈ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేసి జస్ట్ వాటి యొక్క ఫంక్షనాలిటీస్ మాత్రమే మనకి ఎక్స్పోజ్ చేస్తుంది. అంటే మీకు విత్డ్రా అనే ఫంక్షనాలిటీ కావాలంటే ఇది క్లిక్ చేసి విత్డ్రా చేసుకోండి, అంతేగాని నేను ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ చెప్పాను అని చెప్తుంది, అంతే కదా. సో దీన్నే మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. దీన్ని మనం ఏమంటాం, అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. ఓకే, సో అంటే ఇది మనకు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. సార్ ఇదేంటి సార్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అనేసి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పారు, మాకు అది అర్థమైంది. కానీ మనకి జావాలో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, జావా అనేది ఏంటి, మనకి ఒక కోడింగ్ లాంగ్వేజ్. నాకు మీరు ఏదైతే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పారో అది అర్థమైంది, కానీ నేను ఈ అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ మీరు ఊప్స్ ప్రిన్సిపల్ అని చెప్పారు. సో దీన్ని మనం జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాము అంటే అది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో అంటే ఏంటి, జావా అనేది ఏంటి, మనకి ఊప్స్ కాన్సెప్ట్. జావా అనేది ఏంటి, ఊప్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్, ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్, పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్, అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ అచీవ్ చేయాలి. మనకి ఈ అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఈ కాన్సెప్ట్ని అచీవ్ చేయడానికి మనం జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం చూద్దాం. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, జస్ట్ హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. ఓకే, సో అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. మనం ఏమని చెప్పుకున్నాము, సర్వీస్ అంటే బిహేవియర్ అని చెప్పుకున్నాం. బిహేవియర్ అంటే ఏంటి, మనకి జావాలో మెథడ్, అంతేనా? సో నార్మల్గా మనం ఒక మెథడ్ని ఎలా డిక్లేర్ చేస్తాము, పబ్లిక్ దాని యొక్క రిటర్న్ టైప్, ఇది యాక్సెస్ మాడిఫైర్ రిటర్న్ టైప్ m1
అండ్ దెన్ ఇట్స్ లాజిక్. ఇలా రాస్తే మనకి ఏమవుతుందంటే ఆ మెథడ్ యొక్క లాజిక్ మొత్తం ఆ మెథడ్లో ఉంటుంది. అలా కాకుండా ఆ మెథడ్ యొక్క లాజిక్ని మనము హైడ్ చేయాలి అంటే పబ్లిక్ వాయిడ్ m1 అని ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే రాయాలి. ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే రాస్తే దీన్ని మనము హైడింగ్ అంటాం. హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్. అదేంటి సార్ మీరు ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ చెప్పారు, ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్లో కూడా డేటా హైడింగ్ అని చెప్పారు కదా, ఇది కూడా హైడింగ్ అని చెప్తున్నారు కదా, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటి అంటే ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్లో మనము డేటాని హైడ్ చేస్తున్నాం, అంటే ఫీల్డ్స్ యొక్క డేటాని బై యూజింగ్ ప్రైవేట్ యాక్సెస్ మోడిఫై. అదే అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? బిహేవియర్స్ని మనం హైడ్ చేస్తున్నాం. బిహేవియర్స్ అంటే మెథడ్స్. ఓకే, హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అంటే మెథడ్స్ని హైడ్ చేస్తే, మెథడ్స్ యొక్క లాజిక్ని హైడ్ చేస్తే దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాము, డేటాని హైడ్ చేస్తే దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఓకే, సో అది ఆ రెండింటి యొక్క డిఫరెన్స్. మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు ఎన్క్యాప్సులేషన్కి అబ్స్ట్రాక్షన్కి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు చెప్పాలి డైరెక్ట్గా. ఒక క్లాస్ యొక్క డేటాని హైడ్ చేస్తే మనం ఎన్క్యాప్సులేషన్ అంటాము, ఒక క్లాస్ యొక్క మెథడ్స్ని మనము హైడ్ చేసి అంటే ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేసి సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటామని చెప్పాలి మీరు. ఓకేనా? సో ఇది మనకి అబ్స్ట్రాక్షన్కి ఎన్క్యాప్సులేషన్కి డిఫరెన్స్. ఓకే, కమింగ్ టు అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్. సో ఈ విధంగా మనము m1 అని డిక్లేర్ చేయాలి. సో మీకు ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు, సార్ అదేంటి సార్ m1 అంటే ఒక మెథడ్ అని చెప్పారు, మెథడ్ అంటే ఒక పర్టికులర్ బిహేవియర్ అంటే ఒక సమ్ పర్టికులర్ ఫంక్షనాలిటీ చేస్తుంది, మనం ఓన్లీ ఇలా డిక్లేర్ చేస్తే ఆ మెథడ్ యొక్క యాక్చువల్ లాజిక్ ఎక్కడ ఉంటుంది సార్ అని మీకు డౌట్ వస్తుంది. ఓకే అంటే ఓకే సార్ మెథడ్ని హైడ్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ హైడ్ చేయాలి కాబట్టి మనం ఈ విధంగా రాసుకుంటాం, కానీ ఆ మెథడ్ యొక్క యాక్చువల్ లాజిక్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అని మనకు డౌట్ వస్తుంది. ఓకే, అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో మనం ఊప్స్ కాన్సెప్ట్స్లో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే ఇన్హెరిటెన్స్ అనే కాదు, మనం ఎంటైర్ ఊప్స్ కాన్సెప్ట్లో మోస్ట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ మనము ఆ సూపర్ మార్కెట్ అనే సిస్టమ్ని బేస్ చేసుకునే ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తున్నాం. అంటే మనం ఏం చేస్తున్నామంటే సూపర్ మార్కెట్ అనే ఒక స్టోర్ ఉంది, దానికి మనము ఒక అప్లికేషన్ డిజైన్ చేయమని మనకి ఆ రెస్పెక్టివ్ బిజినెస్ మన దగ్గరికి వచ్చి అప్లికేషన్ డిజైన్ చేయమన్నాడు. సో అప్పుడు మనము ఆ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఊప్స్ ప్రిన్సిపల్స్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుంటాం ఫస్ట్ క్లాస్ నుంచి కూడా. సో అందులో మనకి ఏమని చెప్పానంటే స్టాఫ్ అనే ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది, దానికి మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఉంటాయి అని చెప్పాను. ఏంటి? బిల్లింగ్ పర్సన్, ఓకే, క్లీనర్, సూపర్వైజర్, నెక్స్ట్ వాచ్మెన్ అని మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఉంటాయని చెప్పారు. ఇక్కడ మనకి స్టాఫ్ అనేది ఏంటి? సూపర్ క్లాస్. బిల్లింగ్ పర్సన్, క్లీనరు, సూపర్వైజరు, వాచ్మెన్ ఇవేంటివి? సబ్ క్లాస్. అంటే మనం ఏమని చెప్పాము? అబ్స్ట్రాక్షన్ అంటే మెథడ్ని యొక్క ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేయడం అని చెప్పాను. మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేయడం అని చెప్పాను. అంటే మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి పేరెంట్ ఏం చేస్తుందంటే వాట్ టు డూ అని చెప్తుంది. వాట్ టు డూ. ఈ చైల్డ్ క్లాసెస్ ఏం చేయాలంటే హౌ టు డూ, దాన్ని సాల్వ్ చేయాలి. పేరెంట్ క్లాస్ ఏం చెప్తుంది? ఒక రెస్పెక్టివ్ ఫంక్షనల్స్ అంటే ఏ ఫంక్షనాలిటీ చేయాలి అని చెప్తుంది పేరెంట్ క్లాస్. వాటిని ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ క్లాస్ వాడి యొక్క ఓన్ వేలో ఎలా చేయాలి అనేది చేస్తాడనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏమని చెప్పుకున్నాము? పేరెంట్ క్లాస్ అనేది వాట్ టు డూ మాత్రమే చెప్తాడని చెప్పాను. అంటే ఈ విధంగా డిక్లేర్ చేస్తాడు. పేరెంట్ క్లాస్లో మనము ఈ విధంగా డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా డిక్లేర్ చేస్తే అది m1 అనే ఒక ఫంక్షనాలిటీ చెయ్యు అని చెప్తుంది. అంతేకాని ఎలా చెయ్యాలి అంటే దీని యొక్క యాక్చువల్ లాజిక్ మనము పేరెంట్ క్లాస్లో రాయకూడదు. అప్పుడు అది ఏమవుతుంది? ఎలా చేయాలని మాత్రమే చెప్తుంది పేరెంట్ క్లాస్. సో దట్ ఆ చైల్డ్ క్లాసెస్ ఏం చేయాలంటే ఆ ఫంక్షనాలిటీని వాడి యొక్క ఇష్టం వచ్చినట్టు వాడు డిఫైన్ చేసుకోవచ్చు. కాబట్టి ఎలా కావాలంటే అలా లాజిక్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు బిల్లింగ్ పర్సన్ అంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి, m1 అని కాకుండా ఈ పేరెంట్ క్లాసులో నాకు ఒక మెథడ్ ఉంది. ఏంటి అంటే పబ్లిక్ వాయిడ్ డూ వర్క్.
అంటే పేరెంట్ క్లాస్ అనేది ఏం చెప్తుందంటే వర్క్ చెయ్యు అని చెప్తుంది. ఓకే, బిల్లింగ్ పర్సన్ అనేవాడు వాడి యొక్క వర్క్ ఏంటి, బిల్లింగ్ చేసుకోవడం. కాబట్టి ఇందులో పబ్లిక్ వాయిడ్ డూ వర్క్ అని రాసుకొని వాడి యొక్క ఓన్ ఆ డూ వర్క్, వాడి వర్క్ని వాడు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకుంటాడు. క్లీనర్ అనేవాడు వాడి యొక్క వర్క్ని ఎలా కావాలంటే అలా చేసుకుంటాడు. సూపర్వైజర్ వాడి యొక్క వర్క్ని ఎలా కావాలంటే అలా చేసుకుంటాడు. అంటే జస్ట్ ఆ మెథడ్ యొక్క సిగ్నేచర్ అనేది ఫాలో అయ్యి లాజిక్ మాత్రం వాటి యొక్క ఓన్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాయి. ఓకే, పబ్లిక్ వాయిడ్ డూ వర్క్ అని రాసుకొని వాటి యొక్క ఓన్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చుకుంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏమని చెప్పాము, పేరెంట్ క్లాస్ అనేది వాట్ టు డూ అని చెప్తుంది. వాట్ టు డూ అంటే ఏంటి, ఏం చెయ్యాలి అని చెప్తుంది. ఏం చెయ్యాలి అని చెప్పడం అంటే ఏంటి, అక్కడ ఏం చెయ్యాలి అంటే ఏంటి, అది ఒక బిహేవియర్. ఆ బిహేవియర్ని ఎలా ఇంప్లిమెంట్ ఈ బిహేవియర్ని మనము ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, జావాలో మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసుకుని యూజ్ చేసుకుంటాం. వాట్ టు డూ అని మాత్రమే చెప్తుంది కాబట్టి ఓన్లీ మెథడ్ యొక్క సిగ్నేచర్ మాత్రమే రాసుకుంటాం మనం. యాక్చువల్ లాజిక్ రాయం పేరెంట్ క్లాస్లో. చైల్డ్ క్లాసెస్ అనేవి హౌ టు డూ అనేవి చేస్తాయి. సో దట్ మనకి ఏమవుతుందంటే అవి ఆ మెథడ్ యొక్క సిగ్నేచర్ ఫాలో అయ్యి వాటి యొక్క ఓన్ ఇంప్లిమెంటేషన్ని వాటి యొక్క రెస్పెక్టివ్ క్లాసెస్లో రాసుకుంటాయి అనమాట. సో అంటే పేరెంట్ క్లాస్ వాట్ టు డూ అని చెప్తే చైల్డ్ క్లాస్ అనేది హౌ టు డూ అని రాస్తుంది. అంటే మీకు క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా అంటే, సార్ మీరు అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అని చెప్పారు. హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అంటే ఈ విధంగా డిక్లేర్ చేయాలి అని చెప్పారు మెథడ్స్ని. కానీ మెథడ్ అంటేనే యాక్చువల్గా సమ్ లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఎక్కడ డిఫైన్ చేయాలి అంటే మనం ఎక్కడ డిఫైన్ చేయాలి, చైల్డ్ క్లాసెస్లో డిఫైన్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ యొక్క లాజిక్ మనం ఎక్కడ డిఫైన్ చేయాలి, చైల్డ్ క్లాసెస్లో డిఫైన్ చేయాలి. సో దీన్ని మనం అబ్స్ట్రాక్షన్ అనే అంటాం. ఓకే, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్. అంటే ఇప్పుడు నేను ఈ స్టాఫ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి, స్టాఫ్ ఓబి ఈక్వల్ టు న్యూ బిల్లింగ్ పర్సన్. లెఫ్ట్ సైడ్ అనేది మనం పేరెంట్ క్లాస్ని యూజ్ చేసుకుంటున్నాము, రైట్ సైడ్ అనేది చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో అంటే మనము ఈ స్టాఫ్ అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని లెట్స్ సే స్టాఫ్ ఓబి2 ఈక్వల్ టు న్యూ క్లీనర్ అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనము దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ఓబి అనే క్లాస్లో మెథడ్ ఉంది. ఏమనే మెథడ్, డూ వర్క్ అనే మెథడ్ ఉంది. ఓబి అంటే ఆ ఆబ్జెక్ట్ ఏంటి, స్టాఫ్ అనే క్లాస్. స్టాఫ్ అనే క్లాస్లో డూ వర్క్ అనే మెథడ్ ఉంది. కానీ ఈ స్టాఫ్ అనే క్లాస్కి దాని యొక్క ఇంప్లిమెంటేషన్ తెలుసా, తెలీదు. అది దేనికి తెలుసు, ఆ రెస్పెక్టివ్ చైల్డ్ క్లాస్కి మాత్రమే తెలుసు. ఇది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పి. సో రన్ టైంలో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయినప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ పర్టికులర్ చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు మనకు తెలియదు. సో అప్పటి వరకు మనకి ఈ ఓబికి ఓబి డాట్ డూ వర్క్ అంటే అది ఏం చేస్తుందని తెలియదు, అందులో ఉన్న లాజిక్ కూడా తెలియదు. హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్, అప్పటి వరకు మనకు అదేంటి, ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ అవుతుంది. తర్వాత మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నామో ఆ చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ని అచీవ్ చేయాలి. ఓకే, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. ఓకే, సో అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ వల్ల మనకి యూసేజెస్ ఏంటి, సెక్యూరిటీ. ఇప్పుడు మనము ఈ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఏంటి అని మనం బయటకి ఎక్స్పోజ్ చేయకపోతే ఏమవుతుంది, ఆ ఫంక్షనాలిటీ ఎలా చేస్తుందని మాత్రమే తెలుసు మనకి, కానీ దాని యొక్క ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ తెలియదు. కాబట్టి సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో అబ్స్ట్రాక్షన్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి, సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్, సో మనము జస్ట్ హై లెవెల్ వ్యూ ఇచ్చుకున్నాం. మనం అబ్స్ట్రాక్షన్కి ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది, దానికి చైల్డ్ క్లాసెస్ ఉంటాయి. పేరెంట్ క్లాస్లో మెథడ్ యొక్క సిగ్నేచర్ ఇవ్వాలి, అంటే వాట్ టు డూ అని మాత్రమే పేరెంట్ క్లాస్ చెప్పాలి. చైల్డ్ క్లాస్ అనేది హౌ టు డూని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అంటే ఆ మెథడ్ యొక్క సిగ్నేచర్ యూజ్ చేసుకొని ఇట్స్ ఓన్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పాం. ఓకే, సో దీనికి యాక్చువల్గా కోడ్ అంటే ఇది ఓన్లీ హయ్యర్ వ్యూ. సో అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ మనము కోడ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే 2 థింగ్స్ యూజ్ చేసుకోవాలి. ఒకటి అబ్స్ట్రాక్ట్ క్లాస్, 2 ఇంటర్ఫేసెస్. ఒకటి అబ్స్ట్రాక్ట్ క్లాస్, 2 ఇంటర్ఫేస్. మనం ఈ వీడియోలో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అని మాత్రమే తెలుసుకున్నాం. అబ్స్ట్రాక్షన్ని మనము జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేసి ఒక బేసిక్ ఓవర్వ్యూ చెప్పుకున్నాం.
కానీ యాక్చువల్గా ఈ అబ్స్ట్రాక్షన్ని జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని కోడ్ యూజ్ చేసి మనము అబ్స్ట్రాక్ట్ క్లాసు ఇంటర్ఫేసెస్ యూజ్ చేసి చెప్పుకుంటాం. ఓకే, సో ఇవి మనము మన నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే ఈ పేరెంట్ క్లాస్ రాసుకున్నామో దీన్ని మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్ కింద డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, దీన్ని మనం నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుంటాము. సో ఇది మనకి ఎంటైర్ అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.